తీసుకున్న డబ్బుకి న్యాయం చేయడం కోసం వాళ్ళు చెప్పిన ప్రతి పని చేయడమా? టిఫిన్ చేసేటప్పుడు అనవసరమైన విషయాలు ఎందుకు? ఇందులో అనవసరమైందేముంది? మీ చిన్న కొడుకు చెప్పాడు కదా వదినని చూసి నేర్చుకోమని. ఏం నేర్చుకోవాలి అని అడుగుతున్నాను మామయ్య గారు. నా గురించి అందరూ నోటికొచ్చినట్టు మాట్లాడుకుంటున్నా నోరు మూసుకుని ఉంటాను అనుకుంటే నేను పోస్టర్లు వేయించుకునేదాన్ని. పోస్టర్లు అంటే నువ్వు డబ్బులు ఇచ్చి వేయించుకునేవి కాదు, వాళ్ళే డబ్బులు ఇచ్చి వేసేవి. అయినా మోడల్గా అవకాశాలు అందరికీ రావు, అందంగా ఉండే వాళ్ళకి మాత్రమే వస్తాయి. అంటే నేను అందంగా లేనా? ఒకసారి అద్దంలో చూసుకో తెలిసిపోతుంది. అయితే అందంగా ఉన్నంత మాత్రాన ఆ అందాన్ని రోడ్ల మీద హోర్డింగుల మీద పెట్టుకోవాలా? అలాంటి అందం నాకు అక్కర్లేదు. ఒకసారి ఊర్లోకి వెళ్ళి చూడు, వావి వరసలు లేకుండా ఎలా మాట్లాడుకుంటున్నారో నీకే తెలుస్తుంది. ఇంటి పరువు అంతా పోతుంది. పరువు మర్యాదల గురించి మనమే మాట్లాడుకోవాలి. చాలా ఆపండ్రా. తను ఆపితే నేను ఆపుతాను నాన్న, తనకి చెప్పండి. నేను డబ్బు కోసం ఎప్పుడు మోహన్కి రంగేసుకుని కెమెరా ముందుకు వెళ్ళలేదు. మరి ఆ రోజు యాడ్ ఏజెన్సీ వాళ్ళు వచ్చి హాకీ ప్లేయర్ అనగానే అందంగా రెడీ అయి వచ్చింది ఎవరో? నేనేవి పొట్టి బట్టలతో రాలేదు, చక్కగా చీర కట్టుకుని వచ్చాను. ఊర్లో వాళ్ళంతా మీ తోడి కొడలు అదంట ఇదంట అంటుంటే సమాధానం చెప్పలేక సిగ్గుతో చచ్చిపోతున్నాను. సార్ 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 మాటలతో తూట్లు పొడిచింది చాలు, ఇక ఆపండి. ముక్క కూడా నోట్లో పెట్టుకోకుండా వాడు వెళ్ళిపోయాడు. మనుషుల్ని ప్రశాంతంగా టిఫిన్ కూడా చేయనివరా? మేమేం చేశాం మావయ్య గారు? అసలు మాట్లాడాల్సింది ఇంటి పెద్దగా మీరు, కానీ మీరే పక్క నుండి అక్కడికి తీసుకెళ్లారు. ఈ సమస్యలో మీకు భాగస్వామ్యం ఉంది. అది మర్చిపోయి ప్రశాంతత గురించి మాట్లాడుతున్నారు. సౌర్య సార్ కోపం రెట్టింపైంది. రేపు వరలక్ష్మి వ్రతానికి అమ్మ తీసుకురమ్మంది. రమ్మని ఎలా అడగాలి? అన్నయ్యకి బాగా మండినట్టుంది. మనతో పెట్టుకుంటే మండాలి కదా మరి. ఆద్య, సీను నిన్నెప్పుడైనా ఏవైనా అంటే మా అత్తయ్యతో చెప్తానని చెప్పు. నోట్లో నాలుక లేనివాడు పాపం శ్రీను, నన్నేమంటాడత్తయ్య? అందుకే అమాయకుణ్ణి చేసి నీ కొంగుకు ముడేసుకున్నావుగా. కరెక్ట్ గా చెప్పావా ఆద్య? మనల్ని చూసేవాళ్లంతా మన మీద అభిమానంతో చూస్తున్నారనుకుంటున్నావా? మరి ఇంకెందుకు చూస్తున్నారత్తయ్య? మనం అన్యోన్యంగా ఉన్నామని కుళ్ళు. ఓ, ఎవరైనా సంతోషంగా ఉంటే చూసి తట్టుకోలేరు జనం. అందరి దృష్టి మనిద్దరి మీదే ఉంది. ఇంటికెళ్ళాక నీకు దిష్టి తీస్తానే. అలాగే అత్తయ్య. చెప్తా దీని పని. దీని మొగుడు పోయాడు కదా, దొరికావే. చూడు నీ పరువు ఎలా తీస్తాను. నువ్వు పద అద్యా, చీర పట్టుకున్నట్టుంది, నేనొస్తాను. ఏమండి, నేను ఆద్యని, పద్మత్తయ్య వాళ్ళ కోడల్ని. తెలుసమ్మా. అది మేము మన ఊరి గుడిలో వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాం. మీరు తప్పకుండా రా. ఆగమ్మా, నాకు బొట్టు పెడుతున్నావేంటమ్మా? మా వారు పోయి 4 ఏళ్ళవుతుంది. ఇలా బొట్లు గట్రా పెట్టుకోకూడదు, అశుభం. తెలీదా నీకు? అమెరికా నుండి వస్తే ఇక్కడ అబ్బాయినే కదా పెళ్లి చేసుకున్నావు. ఈ పద్ధతులు సాంప్రదాయాలు తెలుసుకోవా? ఇలాంటి పూజలకి వ్రతాలకి ఎవరిని పిలవాలో ఎవరిని పిలవకూడదో తెలుసుకోకుండా ఊరి మీదకి వచ్చేస్తావా? అబ్బా, చెవుల్లో అమృతం పోసినంత హాయిగా ఉంది. ఇలాగే దీన్ని ఊరందరితో తిట్టించాలి.
అయ్యయ్యో ఎంత పని చేసావాద్య. నేను బొట్టు పెట్టమన్నది ఈవిడికి కాదు, శ్యామల వదినికి. నువ్వైనా చెప్పాలిగా పద్మ. నేను చెప్తానులే వదినా. బొట్టు పెట్టే ముందు మొగుడు ఉన్నాడో లేదో తెలుసుకుని పెట్టమ్మా. నేను చెప్పుకుంటానులే వదినా. ఆద్య, ఈసారి ఆవిడ చెప్పినట్టుగా తెలుసుకుని బొట్టు ఉందో లేదో చూసి పెట్టు. అలాగే అత్తయ్య, నన్ను క్షమించండి. ఆంటీ, మేము వరలక్ష్మి వ్రతం చేసుకోవాలనుకుంటున్నాం. మీరు తప్పకుండా రావాలి. అలాగేనమ్మా. ఆంటీ, మీరు ఏమీ అనుకోవద్దు. మీ భర్త బ్రతికి ఉన్నారా? బొట్టు గాజులు ఇవన్నీ చూసాక కూడా నా మొగుడు ఉన్నాడో పోయాడో అని అడుగుతున్నావా? ఆ మాత్రం తెలియట్లేదా నీకు? అంటే అది అంటే మా అత్తయ్య తెలుసుకోమన్నారంటే. ఏమమ్మా పద్మ, నీకు బుద్ధి లేదు? బయట అమ్మాయివి, చిన్నపిల్లవి, నీకు తెలుసు కదా పద్మ. కోడలకు ఆ మాత్రం చెప్పుకోవా? బుద్ధున్నోళ్ళు ఎవరైనా ఇలా చేస్తారా? రఘురామ్ గారి చెల్లెలివి, ఆ మాత్రం తెలివిలేదా నీకు? అది కాదు, బంగారం లాంటి నా మొగుడు బతికే ఉన్నాడు. అందరూ చూస్తున్నారు, కాస్త ఆగు. కృష్ణవేణుంద్రా, నీకు చాలా ఆపు. క్షమించు. ఆద్య, బొట్టు పెట్టు. సారీ అండి. ఇంక పద, చేసింది చాలు.